శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఏంటి ఏపీలో కాపు నేతల చైతన్య మీటింగ్లు అనాలా, రాజకీయ మీటింగ్లు అనాలా, లేదు కాపులకు ఒకంత ఉత్తేజపరిచే మీటింగ్ అనాలా? ఏం కంక్లూడ్ చేస్తారో మీ ఇష్టం. మరి మీకు నేను చాలాసార్లు మనం విశ్లేషించుకున్నాం, ఎన్నో విధాలుగా విశ్లేషించుకున్నాం. ఎన్ని విధాలుగా విశ్లేషించుకున్నా కూడా తరతరాలుగా అమాయకత్వంలో, తరతరాలుగా అజ్ఞానంలో మగ్గిపోతున్నటువంటి ఈ జాతిని చూసి జాలిపడ్డం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలా ఆవేదనతో, ఆక్రోశంతో చెప్తున్న మాట అన్నమాట ఇది. ఎందుకు చెప్తున్నానంటే దశాబ్దాల తరబడి రాజ్యాధికారం సాధించడానికి చేసినటువంటి కృషి ఎటువంటిది అన్నది కాసేపు పక్కన పెడితే, నేను చాలాసార్లు చెప్పాను, తెలుగు రాజ్యంలో మనం చాలా విశ్లేషణలు చేశాము. చరిత్ర చరణంలాగా అయిపోతున్నప్పటికీ మీరు ఈవేళ ఈ ప్రశ్న సంధిస్తారని నాకు తెలుసు కాబట్టి నేను కూడా మానసికంగా సిద్ధమయ్యే వచ్చాను. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో 10 మంది ముఖ్యమంత్రి పీఠం కోసం హోరాహోరీ పోరు చేసి సలిపారు, పోరాటం చేశారు, దానికోసం కృషి చేశారు, ప్రయత్నం చేశారు, సాధ్యపడలేదు. ఎందుకు సాధ్యపడలేదు అంటే ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకసారి మనం తరచి చూస్తే, అటు పల్నాడు వెళ్ళినా, నెల్లూరుకు వచ్చినా, రాయలసీమకు వచ్చినా, తెలంగాణ ప్రాంతానికి వచ్చినా కూడా ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం ఒక మాట మీద, ఒక కట్టుబాటుతో ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీలో అత్యధిక పర్యాయాలు రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రులు కావడం జరిగింది అన్నది వాస్తవం. మిగతా సామాజిక వర్గాల నుంచి, బ్రాహ్మణ సామాజిక వర్గాల నుంచి పివి నరసింహారావు గారు, వెలమ సామాజిక వర్గం నుంచి జలగం వెంగళరావు గారు, దళిత సామాజిక వర్గం నుంచి దామోదరం సంజీవయ్య గారు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు కావడం జరిగింది. మనం మరీ టంగుటూరు ప్రకాశం పంతులు గారు, బూరుగుల రామకృష్ణారావు గారు వాళ్ళ వరకు మనం వెళ్ళటం లేదు. వైశ్య సామాజిక వర్గం నుంచి కొణిజేటి రోషయ్య గారు. ఎందుకు ఈ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రులు ఎవరెవరు కాలేకపోయారు అని అంటే, గడ్డం రాజారాం గారి దగ్గర నుంచి అనంతుల మదన్మోహన్ గారు, వి హనుమంతరావు గారు, పి శివశంకర్ గారు, ఇట్లా మనం చాలా పేర్లు, డి శ్రీనివాస్ గారు, దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, ఎంఎం పల్లంరాజు గారు, బొత్స సత్యనారాయణ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇన్ని పేర్లు కనిపిస్తాయి, ఒక 10 పేర్లు కనిపిస్తాయి. మీకు మరీ ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి సమయంలో కూడా చిరంజీవి గారి పేరు ఒకవైపు, ఆ తర్వాత బొత్స సత్యనారాయణ గారి పేరు ఒకవైపు, పల్లమరాజు గారి పేరు ఒకవైపు, కన్నా లక్ష్మీనారాయణ గారి పేరు ఒకవైపు, 4 పేర్లు పరిశీలించారు అప్పట్లో. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డిని ఒక సంవత్సరం ఎన్నికలు సమీపిస్తున్నాయంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని మార్చి చిరంజీవి గారు అన్న పేరు దాదాపుగా ఖరారయ్యి కూడా చిరంజీవి గారు రాష్ట్ర విభజన సమయంలో నన్ను ముఖ్యమంత్రిగా నియమిస్తే అది బాధాకరమైనటువంటి అంశంగా, ఒక చీకటి అధ్యాయంలో చివరి ముఖ్యమంత్రిగా నా పేరు మిగిలిపోవడం నాకు ఇష్టం లేదని చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించారనేటటువంటి విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాసేపు దీన్ని మనం పక్కన పెట్టి ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి వైకాపా, జనసేన వగైరా వగైరాలకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, వైకాపా వాళ్ళ ఆత్మీయ సదస్సు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు రకరకాల ప్రశ్నలతో వాళ్ళు మరీ ముఖ్యంగా గాది సాయికృష్ణ ఉదంతాన్ని తెర మీదకు తీసుకొచ్చి దానిని కేంద్రంగా చేసుకుని వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు అవన్నీ కాసేపు దాన్ని పూర్తిగా రాజకీయ కోణంలోనే నేను చూడటం జరుగుతుంది. అట్లాగే ఎవరైనా తప్పే, దానికి కులాన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు, మీరు చాలా క్లియర్గా చెప్పేశాం, స్పష్టం చేశాం. మనం ఇక్కడ అదే రోజు మనం వైకాపా నేతలకు మనం వేసినటువంటి ప్రశ్న ఏంటంటే, కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 ఇచ్చాపురం నుంచి మొదలు పెడితే కాన్స్టిట్యున్సీ నెంబర్ 175 కుప్పం దాకా ఏంటంటే 175 నియోజకవర్గాల్లో ఈ సామాజిక వర్గం అంత క్రితం సరికొత్తగా ఈ సామాజిక వర్గానికి స్థానాలు కేటాయించమని కోరటంలా, ఒక సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా ఈ సామాజిక వర్గానికి అంత క్రితం రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలోను సంప్రదాయంగా కేటాయించినటువంటి లోక్సభ స్థానాలు, అట్లాగే శాసనసభ స్థానాలు తిరిగి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైకాపా నాయకత్వంలో తిరిగి ఈ నాయకులందరూ ఏవైనా వీటి గురించి ఏవైనా చర్చించి తీసుకొచ్చి తిరిగి ఇవ్వగలరా అనేటటువంటి ప్రశ్న కూడా మనం వేశాం. దీనికి సంబంధించి వారి వైపు నుంచి ఏ సమాధానం ఇంకా ఇప్పటి వరకు రాలేదు. వస్తుందో రాదో తెలియదు, కాసేపు పక్కన పెడితే ఇదే ప్రశ్న ఇప్పుడు జనసేనకు సంబంధించి మనం జనసేన నాయకులు నిన్న విజయవాడలో చేసినటువంటి ఈ సమావేశం ఏదైతే ఉందో దానికి ఒక పేరు పెట్టుకున్నారు. ఆ పేరు పెట్టుకొని ఆ టైటిల్ మీద ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా వారు కొనసాగించారు. దీనికి జనసేనలో ఉన్నటువంటి
సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ హాజరయ్యారా, హాజరు కాలేదా? ఇది నా వైపు నుంచి నేను వేస్తున్నటువంటి ఒక ప్రశ్న. ఓకే. రెండవ విషయం ఏంటంటే, భవిష్యత్తులో ఇంకో 3 సంవత్సరాలు ఉంది. భవిష్యత్తులో జనసేన పార్టీ ఎన్ని స్థానాలకి ఎగబాకుతోంది, కూటమిలో ఎన్ని స్థానాలు అందిపుచ్చుకుంటోంది, దొరకబుచ్చుకుంటుంది? 40 స్థానాలా, 45 స్థానాలా, 30 స్థానాలా, 35 స్థానాలా? ఒక స్పష్టత కావాలి. అది ఇంకా 2 ఇయర్లు అయిపోతుంది కదా సార్. ఇప్పుడు ఓన్లీ 2 ఇయర్స్ కదా కంప్లీట్ అయ్యింది. మరి వారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యల సారాంశం ఏంటంటే, మేమందరం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాము అనేటటువంటి ముక్తాయింపు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు, బట్ అధినేత చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కదా, 15 సంవత్సరాల వరకు సీఎంని చంద్రబాబు గారే ఉంటారు, ఆయన సారథ్యంలోనే ఏపీ అభివృద్ధి కోసము కలిసి పనిచేస్తాము, నచ్చినా నచ్చకపోయినా ఇదే జరుగుతుంది అని చాలా క్లియర్గా ఆయన చెప్పేశారు కదా. దేర్ యు ఆర్. ఇక్కడ ఏంటంటే, ప్రజలు అనేటటువంటి వాళ్ళు, కాసేపు సామాజిక వర్గాల్ని పక్కన పెడితే, ప్రజలు అనేటటువంటి వాళ్ళని మనం ఒక సమూహంగా తీసుకుంటే, ఒక సామాజిక సమూహంగా ప్రజలందరినీ మనం తీసుకుంటే, ప్రజలందరూ ఏంటంటే, నేను ముఖ్యమంత్రి కావాలి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను, మీకు సుభిక్షమైనటువంటి పరిపాలన నేను అందించాలనుకుంటున్నాను, ఒక సరికొత్త ప్రభుత్వాన్ని నేను నెలకొల్పాలనుకుంటున్నాను అనేటటువంటి నాయకులు ఎవరైతే ఎప్పుడైతే వచ్చారో వారి వెంటే ప్రజలు నడిచారన్న విషయం కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అది ఒక ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఒక రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేదా సొంత పార్టీని, సొంత సామాజిక వర్గాన్ని, సొంత వర్గాన్ని, సొంత నేతల్ని, నన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడుతున్న చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేకపోతే తండ్రి ద్వారా సంక్రమించినటువంటి అధికారాన్నో వారసత్వాన్నో రాజకీయంగా అందిపుచ్చుకొని ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినో సామూహికంగా ఉన్నటువంటి ప్రజలు అందుకే నమ్మారు. ఎందుకు? నావాడు, లేకపోతే మావాడు, లేకపోతే నేను అనుసరిస్తున్నటువంటి నాయకుడు, నేను ప్రయాణం చేస్తున్నటువంటి ఏ పంథాలో అయితే, ఏ పదంలో అయితే నేను ప్రయాణం చేస్తున్నానో ఇది ఖచ్చితంగా ఒక తీరం చేరుతుంది, ఒక లక్ష్యం నెరవేరుతుంది అని ఎవరికైతే నమ్మకం కలుగుతుందో, ఎవరికైతే విశ్వాసం కలుగుతుందో వాళ్ళ నాయకుడి వెంట నడవడానికి ఇష్టపడతారు. అవును, దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ నిన్న నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, రేపు పొత్తు ధర్మంలో భాగంగా తక్కువ స్థానాలు జనసేన తీసుకున్నా, ఎక్కువ స్థానాలు తీసుకున్నా, లేకపోతే ఏదో ఒక 30, 21 కాస్త 30 అయినా 35 అయినా ముఖ్యమంత్రి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి కావాలి అనేటటువంటి అభిలాష ఈ ప్రజలలో ఉంది, ఈ సమూహంలో ఉంది అనే విషయం నాకు అర్థమైంది. దీన్ని నేను ఎవరూ కాదనట్ల, మనం కూడా గతంలో చాలాసార్లు విశ్లేషించామేమని, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు, 2.5 సంవత్సరాలు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని వాళ్ళు ఎన్నికలకు వెళితే మాత్రం ఖచ్చితంగా చాలా స్పష్టమైనటువంటి ఫలితాలు వస్తాయి, కూటమి మళ్ళీ మరొకసారి అధికారంలోకి వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ స్పష్టం చేశాం. అయితే ఇక్కడ ఇది సాధ్యపడాలి అంటే ఏంటంటే, ఏ నియోజకవర్గాలలో సామాజిక వర్గం యొక్క తీవ్రత సాంద్రత ఎంత, ఏ సామాజిక వర్గాలతో సయోధ్య ఉంది, ఏ సామాజిక వర్గాలతో ఈ సామాజిక వర్గానికి వైరం ఉంది, దీనిని ఎట్లా అధిగమించాలి అనేటటువంటి ఒక తీవ్ర స్థాయి అభ్యాసం ఏదైతే ఉందో అభ్యాసం చేయాలి. ఒక పెద్ద ఎత్తున కసరత్తు జరగాలి, చాలా పెద్ద ఎత్తున కసరత్తు జరగాలి. ఇది జరిగిన రోజు ఏమవుతుందంటే అధికారం అనేది సాధ్యం అవుతుంది, రాజ్యాధికారానికి చేరువ అవుతుంది. ఇక్కడ గతంలో ఎప్పుడైనా మీకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంత క్రితం రామారావు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, వీళ్ళు ఎక్కడైనా ఏ సభలలో అయినా, ఏ సమావేశాలలో అయినా మీకు వాళ్ళ సామాజిక వర్గాల గురించి వాళ్ళు ఎప్పుడైనా ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు ఎక్కడైనా చేసినట్టు మీరు విన్నారా? లేదు. ఎందుకు పదే ఈ సామాజిక వర్గం, ఈ రాజకీయ పార్టీకి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారి చేత ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయించేటటువంటి విధంగా కొంతమంది కొన్ని ప్రక్రియలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియలలో భాగంగా తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మాయలో పడిపోయి ఆయన ఆ విధమైనటువంటి వ్యాఖ్యానాలు ఆయన చేస్తున్నారు. చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు కొన్ని సమూహాలకు దూరం అయిపోతారు. అంతే కదా, కొన్ని సమూహాలకి మీరు దూరం అయిపోతారు. మీరు ఎంత దూరం అయిపోతారంటే, ఇప్పటికే కొన్ని సమూహాలకి ఆయన ఏ స్థాయిలో దూరం అయ్యారో మీకు ఆ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేయర్స్లోకి వెళ్ళినటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కొన్ని సమూహాలకి పవన్ కళ్యాణ్ గారు ఎంత దూరం అయిపోయారో ఈవేళ సాంఘిక మాధ్యమాలకు వెళ్ళి చూస్తుంటే, సామాజిక మాధ్యమాల్లో చాలా ఆవేదన కలుగుతూ ఉంది. ఏ స్థాయిలో ఆవేదన కలుగుతూ ఉందంటే, వీళ్ళు అకారణంగా పవన్ కళ్యాణ్ గారిని ద్వేషిస్తున్నటువంటి కొన్ని వర్గాలు,
ప్రతిరోజు అకారణంగా ద్వేషిస్తున్నటువంటి వర్గాలు, ప్రతిరోజు ఆయనను దూరం చేద్దాం అనుకుంటున్నటువంటి కొన్ని వర్గాలు, ఇవి వాటి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇటువంటి సభల వల్ల, ఇటువంటి సమావేశాల వల్ల ఏమవుతుందంటే ఇది మరింతగా అగ్నికి ఆజ్యం పోయడం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, వైసీపీ వాళ్ళు మొన్న వైసీపీ అని పెట్టుకొని చేసుకున్నారండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరంటే వైకాపాలో రాష్ట్ర మంత్రులుగా, రాష్ట్రంలో శాసనసభ్యులుగా, లోక్సభ సభ్యులుగా అంత క్రితం చేసినటువంటి వాళ్ళు, ప్రస్తుతం వాళ్ళందరూ మాజీలు, వాళ్ళందరూ కలిసి పెట్టు అంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వాళ్ళు, ఎమ్మెల్సీగా చేసిన వాళ్ళు, మినిస్టర్లుగా చేసిన వాళ్ళు, కాంగ్రెస్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ సర్టన్ అనుభవం ఉన్న వాళ్ళు, అంతో ఇంత నియోజకవర్గాల్లో ఫేమ్ ఉన్న వాళ్ళు, వాళ్ళు వెళ్తే గుర్తుపట్టేంత అది ఉన్న వాళ్ళు, మీరు అన్న పాయింట్ ప్రకారం. ఇప్పుడు ఇక్కడ నిన్న ఈ పార్టీ జనసేనకు సంబంధించి జరిగింది. ఇక్కడ ఏంటంటే దీనిని ముందు నుంచి దీనిని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళల్లో నేనున్నాను. అది వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, భాజపా కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు విభేదిస్తున్నాం దీంతో అంటే, ప్రతి రాజకీయ పార్టీలో సామాజిక వర్గం ఉంటుంది. సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ప్రతి రాజకీయ పార్టీలో ఉంటారు. ఆయా రాజకీయ పార్టీలో వాళ్ళకొక మనుగడ ఉంటుంది, వాళ్ళకొక ప్రయాణం ఉంటుంది, వాళ్ళొక లక్ష్యం నెరవేర్చుకునే దిశగా వాళ్ళు కృషి చేస్తుంటారు. నేను ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నా వాళ్ళు మాత్రమే, మిగతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నా వాళ్ళు కాదు అంటే వాడు నిజమైనటువంటి కులాభిమాని కానే కాదు. వాడు నిజమైనటువంటి కులాభిమాని కానే కాదు. ఎక్కడున్నా నీ వాళ్ళే కదా, ఎక్కడున్నా నీవాడే. ఆ పార్టీకి వెళ్ళేంత మాత్రాన సామాజిక వర్గం మారిపోదు కదా. ఇది రాజకీయ పార్టీలకు, రాజకీయ పార్టీలకి ఏంటంటే వీళ్ళకి చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు పార్టీల పరంగా, ప్రాంతాల పరంగా విడిపోవడం అనేది చాలా 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 ఆనందంగా ఉంది. ఒకప్పుడు వంగవీటి మోహన్ రంగారావు గారిని సామాజిక వర్గం సొంతం ఎందుకు చేసుకుంది ఒకప్పుడు అంటే, పార్టీలకి ప్రాంతాలకు అతీతంగా సొంతం చేసుకుంది కాబట్టే ఆ రోజు ఆ విధమైనటువంటి ఫలితాలు 89 ఎన్నికల్లో రావటం జరిగింది. అంత క్రితం తెలుగుదేశం పార్టీతో పొలోమని ప్రయాణం చేసినటువంటి వాళ్ళందరూ కూడా రంగగారి హత్యానంతరం వాళ్ళందరూ సామాజిక కోణంలో నుంచి వాళ్ళు ప్రయాణం చేయటం జరిగింది. ఇప్పుడు మనం చాలాసార్లు మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ, ఐఎమ్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ మదనపల్లి. మాకును వంగవీటి రంగగారి గొడవలకి ఏంటండి సంబంధం? మాకు ఏ సంబంధం లేదు. మీ కాపు సామాజిక వర్గము అన్న ఒక కారణం అంతే కదా. ఆయన మీరున్నది రాయలసీమ. ఇప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్ ఇప్పుడు అక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాలు, వంగవీటి మోహన్ రంగారావు గారు ఆశయ సాధన ఇవన్నీ చెప్తా ఉంటారు. నేను వాళ్ళని అడుగుతా, వంగవీటి మోహన్ రంగారావు గారు ఆశయ సాధన అంటే ఏంటి అని అడుగుతా. వాడి దగ్గర సమాధానం ఉండదు. ఆశయ సాధన అంటే ఏంటి, వంగవీటి మోహన్ రంగారావు గారు ఆశయ సాధన అంటే ఏంటి, వాడి దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం ఉండదు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేనటువంటి వాళ్ళు ఇప్పుడు నీవాడు ఎక్కడున్నా నీవాడే. వాడు తమిళనాడులో ఉన్న నీవాడే. మొన్న ఎన్నికలు వచ్చినాయండి, తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు విజయ్ గారి పార్టీలో కొంతమంది గెలిచారు ఈ సామాజిక వర్గం, తర్వాత మన డిఎంకేలో కొంతమంది గెలిచారు స్టాలిన్ గారి వర్గం 9 మంది ఎంతమందో. అందరూ సోషల్ మీడియాలో మా వాళ్ళు అని 9 మంది ఫోటోలు వేసి ఈయన టీవీకే, ఈయన డిఎంకే అని చెప్పేసి పెట్టారనమాట. నువ్వు వాళ్ళని ఎందుకు ఓన్ చేసుకున్నావు? ఎక్కడో నా సామాజిక వర్గం గొప్ప నీవాడనే కదా ఓన్ చేసుకున్నావు. తర్వాత అక్కడ మన బెంగళూరులో 4వసారి బెంగళూరు సెంట్రల్కి ఎంపీ అండి, భాజపా నుంచి పిసి మోహన్ గారు రేపు కేంద్ర మంత్రి కాబోయేటటువంటి జాబితాలో ఆయన ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అందరూ బెంగళూరుకి వెళితే శుభకార్యాలకు కావచ్చు, లేకపోతే సామాజిక సమావేశాల్లో కావచ్చు, ఇతరత్ర వేడుకల్లో కావచ్చు, పిసి మోహన్ గారు చుట్టూనే ఉంటారు వీళ్ళందరూ. ఆయన మరి భాజపా కదా, మీరు ఫలానా ఈ పార్టీ కదా, మీరు ఎందుకు పోసి పిసి మోహన్ గారి వేడుకలు అందరికీ ఎందుకు వెళ్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లా. ఇవాళ తోట చంద్రశేఖర్ గారి ఇంట్లో వివాహం జరిగింది, వారి సోదరుడి కుమారుడి వివాహం జరిగింది. మొత్తం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సామాజిక వర్గాలు కాసేపు పక్కన పెడితే తోట చంద్రశేఖర్ గారి సామాజిక వర్గం ఏదైతుందో ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి అన్ని రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు ఇక్కడ అలై బలై అనుకుంటా ఇక్కడ ఏంటంటే ఇది ఒక గీత దాటిన తర్వాత ఏమైపోయిందంటే స్పష్టంగా పార్టీ అనేటువంటి ఒక లైన్లోకి తీసుకురావడం అనేది చాలా తప్పు, చాలా పెద్ద తప్పు, చాలా ప్రమాదం. ఇది ఎంత ప్రమాదం అంటే సామాజిక వర్గం యొక్క ఉనికి రేపు ప్రశ్నార్థకం అయిపోయేటటువంటి తప్పు ఇక్కడ జరుగుతూ ఉంది. చాలా పెద్ద చారిత్రక తప్పిదం ఇక్కడ జరిగిపోతూ ఉంది. ఖచ్చితంగా
నువ్వు పలానా పార్టీ కాబట్టి నువ్వు మావాడైనా నేను నిన్ను ఓన్ చేసుకోను, మేము పలానా పార్టీ కాబట్టి మేము మావాడిని మాత్రమే ఓన్ చేసుకుంటాననేది చాలా పెద్ద తప్పు. అంతే కదా. ఈ తప్పు అని చెప్పకపోతే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. సామాజిక రాజకీయ విశ్లేషకులు, చరిత్రకారులు, చరిత్ర పరిశోధకులు ఈ తప్పుని చెప్పడం మా ధర్మంగా, మా విద్యుక్త ధర్మంగా, సామాజిక బాధ్యతగా మేము భావిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. ఇది తప్పు. ఎవరు చేసినా తప్పు, ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పు, చాలా పెద్ద తప్పు. మీరు ఈ సామాజిక వర్గానికి సంబంధించి పెద్దన్న పాత్ర పోషించదలుచుకుంటే ఎవరైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్ ఆయనే చెప్పారు కులం పెద్దన్న పాత్ర పోషించాలంటే. యాస్, కులం పెద్దన్న పాత్ర పోషించింది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, 5 శాఖలకు రాష్ట్ర మంత్రి అయ్యారు. ఇవాళ 21 మంది శాసనసభ్యుల్ని గెలిపించుకున్నారు, 2 లోక్సభ సభ్యుల్ని గెలిపించుకున్నారు, 2 శాసనమండలి సభ్యులయ్యారు, 1 రాజ్యసభ సభ్యుడయ్యారు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ అధికారంలో ఉంది. 10 మందికి 8 మంది భాజపా శాసనసభ్యులు గెలిచారుంటే కులం పెద్దన్న పాత్ర పోషించబట్టే. 175 శాసనసభ నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గాలు 67. నెంబర్ 2, నెంబర్ 3 ప్లేసెస్ని కూడా యాడ్ చేసుకుంటే 175లో 112 112 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ సామాజిక వర్గం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది కాబట్టి కులం పెద్దన పాత్ర పోషించింది. కులం పెద్దన పాత్ర పోషించడం అంటే ఏంటంటే ఆ రాజకీయ పార్టీలో, జనసేనలో ఏ స్థానాలు సొంత సామాజిక వర్గం పొందుతోంది, వైకాపాలో ఈ సామాజిక వర్గం ఏ స్థానాల్ని అందిపుచ్చుకుంటోంది, తెలుగుదేశం పార్టీలో ఈ సామాజిక వర్గం తన సంప్రదాయ స్థానాల్ని కాపాడుకుంటుందో కాపాడుకోవటం లేదా. మొన్నటికి మొన్న భాజపా 10 స్థానాలలో ఒక్కటంటే ఒక స్థానం పురంధేశ్వరి గారు కేటాయించలేదండి ఈ సామాజిక వర్గానికి. 4 పేర్లు పరిశీలనలకు వెళ్ళాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 4 పేర్లు సోము వీర్రాజు గారు, చందు సాంబశివరావు గారు, కోలా ఆనంద్ గారు, డాక్టర్ టీవీ రావు గారు. 4 పేర్లు పరిశీలనలోకి వెళితే ఏది రాష్ట్ర స్థాయిలో పరిశీలనలో ఈ పేర్లు పెడితే ఇవి కేంద్రం దాకా, జాతీయ స్థాయిలో కేంద్రం వరకు కూడా పురంధేశ్వరి గారు తీసుకువెళ్ళలేదు అన్నది ఇన్సైడ్ సోర్స్. దీని పట్ల ఎవరు స్పందించాలి, ఎవరు మాట్లాడాలి? సరే, జనసేనలో మీరు పొందినటువంటి స్థానాల గురించి మాట్లాడమంటే ఎవరు మాట్లాడటం లేదు. మనం ఇప్పుడు పొత్తు ధర్మంలో ఉన్నాము, కూటమిలో ఉన్నాము, జట్టు కట్టాము, జత కట్టాము, ప్రయాణం చేస్తున్నాము. మనం త్యాగం చేయాలి. ఎన్ని సంవత్సరాలు త్యాగం చేయాలి, ఎన్ని దశాబ్దాలు త్యాగం చేయాలి, ఎందుకోసం త్యాగం చేయాలి? పోటీ చేసేటటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులు తయారయ్యారా లేదా? అయ్యారు, ఉన్నారు, వనరులు ఉన్నాయి, వసతులు ఉన్నాయి, ఆర్థికంగా వెసులుబాటు ఉంది. మరి ఎందుకు అవకాశం కల్పించడం లేదు? రాజంపేట లోక్సభ నియోజకవర్గాన్ని సాయి ప్రతాప్ గారు అల్లుడు వసంత సాయి లోకేష్ గారు ఆశించారు. గంటా నరహరి గారు ఇంకొకరిని తెలుగుదేశం వాళ్ళు తీసుకొచ్చారు, వారికి ఇవ్వటం లేదన్నారు, వారు వెళ్ళిపోయారు. వారి ఇరువురిలో ఎవరు అభ్యర్థి అయినా కూడా సానుకూలంగా ఉండేవి ఫలితాలు. మిథున్ రెడ్డి గారు హ్యాట్రిక్ సాధించేవారు కాదు. దీన్ని ఎవరు మాట్లాడాలి? దీన్ని ఎవరు మాట్లాడటం లేదు, ఎవరూ చర్చించడంలా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన అని తెలుగుదేశం ఏం చేస్తుందంటే సంప్రదాయ స్థానాలన్నీ కూడా తెలుగుదేశం ఇవ్వటం లేదు. మొన్న ఇవ్వలేదు. రాజంపేట లోక్సభ నియోజకవర్గం తీసుకోండి, ఇవ్వలా. రాజంపేట రాయచోటి శాసనసభ నియోజకవర్గం మండిపల్లి కుటుంబం నుంచి వచ్చిన రాంప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చుకోవాలని లోకేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకెళ్లి రాజంపేట నుంచి పోటీ చేయించారు. అతను బలిజ సామాజిక వర్గం అయినా స్థానికేతరుడుగా చూశారు అతన్ని. బత్యాల చెంగల్రాయలు గారు స్థానికుడు, ఆయన రైల్వే కోడూరైన రాజంపేట నుంచి గతంలో పోటీ చేసినటువంటి నేపథ్యం ఉంది. 2 పర్యాయాలు శాసనమండలి సభ్యుడు. ఆయన పని చేయలేదు ఆయన విజయం కోసం. జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికారి దినేష్ పని చేయలేదు. అధికారి దినేష్ గారిని అడిగితే ఈ పరాజయానికి మీరు బాధ్యత వహిస్తారని, మేము బాధ్యత వహించమన్నాడు. జనసేన నుంచి అధికారి దినేష్ గారు. ఎవరు మాట్లాడతారు? బందర్ లోక్సభ అండి, మొన్న మీరు జనసేనకు విడిచిపెట్టారు. అంత క్రితం బందర్ శాసనసభ, పెడన శాసనసభ, ఈ 2 వెనకబడిన తరగతులకే తీసుకుంటారు తెలుగుదేశం వాళ్ళు. ఈ రెండిట్లో ఒకటి కాపుకు విడిచిపెట్టరు. అనకాపల్లి లోక్సభ ఏమైంది మొన్న? బైరా దిలీప్ చక్రవర్తి గారు అన్నారు కాపు తెలుగుదేశం నుంచి, కాదు నాగబాబు గారు జనసేన అన్నారు, కాదు తీసుకువెళ్ళి వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ గారికి ఇచ్చారు మీరు తీసుకొచ్చి. ఎవరూ వీటి గురించి చర్చించట్లేదు. ఒక్కటంటే ఒక స్థానం ఉత్తరాంధ్ర కాపుకి కలిసి అప్పలనాయుడు గారికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు విజయనగరం ఎంపీగా కంటెస్ట్ చేయటం. 2 తీసుకొచ్చి జనసేన ఖాతాల్లో వేసేసి ఇంకా అంటే కాకినాడను బందరు విడిచిపెట్టేస్తే ఇంకా క్రింద దిగువకి వెళ్ళేటప్పుడు ఒక్కటంటే ఒక్క స్థానం మీకు ఎవరి ఖాతాలోనూ లేదు.
దీని గురించి ఎవరు మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? బూచిగా చూపిస్తున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, తెలుసుకోండి, నేర్చుకోండి. అన్ని రాజకీయ పార్టీల్లో కావాల్సినటువంటి అవకాశాలు కావాలి, అన్ని రాజకీయ పార్టీల్లో కావాల్సినటువంటి పదవులు కావాలి, అన్ని రాజకీయ పార్టీల్లో అందుకోవాల్సినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి అందిపుచ్చుకోవాలి. అందిపుచ్చుకుంటేనే రాజకీయమైన రాజ్యాధికారం. మీ నంబర్ పెరగాలండి. నంబర్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఎమ్మెల్యేస్ నంబర్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఎంపీస్ నంబర్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మీరు పవర్కి చాలా దగ్గరగా ఉన్నారని అర్థం. 33 స్థానాల నుంచి 23 స్థానాలకు ఎందుకు వచ్చామో మీరు అర్థం చేసుకోవాలి. ముందు 2019 నుంచి 24 మధ్యలో 33 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించిన సామాజిక వర్గం 2024 ఎన్నికల్లో 23 స్థానాలకి ఎందుకు పరిమితం అయిపోయిందో ఆలోచించాలి. మనం 10 స్థానాల్లో మనం లేవు, 10 స్థానాల్లో వెనకబాటుతనానికి అణిచివేతకి గురయ్యాము, ఈ నియోజకవర్గాలు కోల్పోయాన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. మనకు అర్థం కావట్లా. మీరు చెప్తున్న లెక్క ప్రకారం అయితే చాలా మీటింగ్లు పెట్టే ముందు ఏ అంశాలు ఉన్నాయన్న దాని గురించి మాట్లాడుకుంటే మరి జనసేనకు సంబంధించి ఒకటి బాధాకరమైన విషయం అంటే ఎమ్మెల్యేలు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు దాంట్లో. వైఎస్ఆర్సీపీ దాన్ని కొంచెం ఫేస్ లీడర్స్ అందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళు కాపు సామాజిక వర్గంలో అంతో ఎంతో వాళ్ళకు వాల్యూ ఉంది, అది మనం చూసాము. బట్ ఇక్కడికి వచ్చేసరికి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే అప్కమింగ్ కావాలనుకున్న వాళ్ళు అటెండ్ అయ్యారని ఒక క్వశ్చన్ రైజ్ అయ్యి. మరీ ముఖ్యంగా ఏంటంటే మా ఆస్తులు అమ్ముకునైనా సరే మేము పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా అటువంటివేవో వ్యాఖ్యలు చేశారు. నాకు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కాదు, ఆస్తులు అమ్ముకొని ముందు మీ నియోజకవర్గంలో మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడిని పోటీ చేయించే విధంగా అక్కడ మీరు సమీకరణలు చేయండి, ఆ నియోజకవర్గాల్ని కాపాడుకోండి. మాలాంటి సామాజిక రాజకీయ విశ్లేషకులు జాబితాలు ఇస్తాము, ఎవరు బలం ఉంది, ఎక్కడ ఉంది, ఇక్కడ మీరు ఎక్కడ ఏ స్థానాన్ని మీరు అడగొచ్చు అన్నది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొట్టమొదట నేను కోరే నియోజకవర్గం తెనాలి. ఇస్తారా జనసేనలో తెనాలి? విడిచిపెడతారా తెనాలి నియోజకవర్గం? ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ కాపులు. ఇవ్వగలరా? మనం జనాభా దామాషా ప్రకారం ఇచ్చిన మెట్ల వ్యవస్థలో నాకింత నీకింత నీకింత నాకింత అనే కదా మాట్లాడుకుంటున్నాము. అవును. మరి 175లో 67 స్థానాలని నేనే చెప్తున్నాను. 67 నియోజకవర్గాల్లో ప్రథమ స్థానంలో ఓటర్లు ఉన్నటువంటి సామాజిక వర్గం. మరి తెనాలి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ తెనాలిలో ఈ సామాజిక వర్గం. తెనాలి విడిచిపెడతారా? సాధ్యమవుతుందా? అది వాళ్ళకే సమాధానం లేదు. మనం క్వశ్చన్ చేసినా సమాధానం రాదు. చూద్దాం మరి ఈసారైనా మీటింగ్స్ పెట్టుకునేటప్పుడు మంచి ఎజెండాతో సీఎం అవ్వడం కన్నా ముందు మీ బలాన్ని పెంచుకునే విధంగా ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశానికి సంబంధించి ఏ కోసైనా ఆలోచిస్తారేమో అనేది మంచి సుదీర్ఘ విశ్లేషణ అండి. అంటే అన్ని పార్టీలకు సంబంధించి ఇచ్చారు, కేవలం ఒక్కరికనే కాదు, కేవలం ఒక్కటే కాదు, అన్ని పార్టీల్ని ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా నేను జనసేనని వైకాపాని కాదండి, విడిచిపెట్టే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కూడా మనం ప్రశ్నిస్తాం. రేపు సంప్రదాయ స్థానాలు లోకేష్ గారు ఇవ్వలేదు, మొన్న అనంతపురం ఇవ్వాల, రాజంపేట విడిచిపెట్టేసి రాయచోట ఇవ్వలేదు, రాజంపేట లోక్సభ నియోజకవర్గం ఇవ్వాల, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోకి వచ్చేటప్పటికే తిరుపతి తీసుకెళ్లి జనసేన ఖాతాలు వేసారు, నెల్లూరు తీసుకెళ్లి నారాయణ గారికి ఇచ్చామన్నారు. మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? గెలిచామంటారు కదా, ఇవ్వకపోయినా గెలిచామంటారు కదా. మరి ఏది ఇప్పుడు సంప్రదాయ సీట్లు ఇవ్వకపోయినా కూటమి పార్టీ గెలిచింది కదా. అక్కడికి చాలా మంచి అంశం మీరు లేవనెత్తారు. మీరు లేవనెత్తిన అంశం ఏంటంటే మొత్తం సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ గారిని తురుపు ముక్కగా చూపించారు. ఇదిగో మీ పవన్ కళ్యాణ్, ఇదిగో మీ పవన్ కళ్యాణ్, ఇదిగో మీ పవన్ కళ్యాణ్, ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతాడు, ఎప్పుడైనా ఒకసారి సీఎం అవుతారు, ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడు అనేటటువంటి తురుపు ముక్కగా చూపించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సంధ్య గారు, 2014 ఎన్నికల్లో ఆయన అధికారంలోకి రావడానికి 2014 ఎన్నికల్లో కూడా మీకు వైకాపా చాలా బలంగా ఉంది. 2012 ఉప ఎన్నికల్లో వైకాపా చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఉప ఎన్నికల్లో ఇచ్చినటువంటి వైకాపాను ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా జట్టు కట్టారు. అప్పుడు కూడా కూటమి కలిసే పోటీ చేశారు. జనసేన ఏ స్థానాలు కోరలేదు. భాజపా జనసేన కలిసే ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యూహము, ఒక ఎత్తుగడ ఏంటంటే ఉప ముఖ్యమంత్రి కాపు సామాజిక వర్గానికి ఇస్తాను అనేటటువంటి విషయం ఆయన గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత ఆయన ప్రకటించడము, వెనుకబడిన తరగతులలో చేర్చేటటువంటి అంశం ఏదైతే ఉందో రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకు తీసుకురావడము, ఈ రెండు అంశాలు ఆ తర్వాత ఇది అధికారంలోకి రావడానికి, తెలుగుదేశం అధికారంలోకి రావడానికి ప్రాతిపదిక. నిమ్మకాయల చంద్రరాజప్ప గారు అప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 5 సంవత్సరాల పాటు హోంశాఖ మార్పినిగా కూడా వారు చేశారు. ఇది పూర్వరంగం అనమాట. ఆ తర్వాత ముద్దగడ పద్మనాభం, అదొక ఆ మలుపులన్నీ తర్వాత మనం ఇంకొక రోజు ఇంకొక విశ్లేషణ చేసుకుందాం. అది